ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇదొచ్చి హనీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో అందరూ తన కజిన్స్ అందరూ వచ్చారు. సో హనీ బర్త్డే వచ్చి జూలై 14th సండే రోజు వచ్చింది. సో అందరు ఇంటి దగ్గర ఉండడము అండ్ వాళ్ళ బాబాయిలు, పిన్ని, అమ్మమ్మ, సో వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అనమాట. అండ్ మనోజ్ అక్కడ ఉన్నది, అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఇలాగా అందరూ వచ్చారనమాట. కాకపోతే ఆ రోజు బాగా ఫుల్గా వర్షం పడుతూ ఉండింది. సో అందుకని కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేసాము బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి. సో అందరూ ఉండడం అనేది ఒక కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి కూడా ఒక స్పెషల్ డే లాగా. సో ఇలాగా మేమైతే కొంచెము బర్త్డే ఈవెంట్స్ లాగా అయితే గెట్ టుగెదర్ లాగా అయితే పెట్టేసుకుంటాం అనమాట. మీరు మామూలుగా ఇప్పుడు ఎవరు తిక్కోలో ఎవరు మంచోలో తెలుసుకోవాలి. ఇప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లున్నాయి? మేము కూడా ఇస్తాం. మీరు స్టార్ట్ చేయాలి, మీరు రీక్రియేట్ చేయాలా. మీరు రీక్రియేట్ చేసాక మేము మంచి సాంగ్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాడు అప్పుడు స్టెప్ సీన్ రీక్రియేట్ చేసి ఫస్ట్ దివేష్ రెడ్డి, తర్వాత నువ్వు, తర్వాత లాస్ట్. సో వీళ్ళైతే జనరల్గా బర్త్డేస్కి ఇలాగా గెట్ టుగెదర్ అయినప్పుడైనా ఇలాగా మూవీ సాంగ్స్ అనేటివి పెట్టుకొని డాన్స్ చేసి అవి వీడియోస్ కింద తీసుకొని షూట్ చేసుకుంటారనమాట. సో ఏవైనా ఈవెంట్స్ అలాగా ఉన్నప్పుడు ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేసుకొని ఫన్ క్రియేట్ చేసుకుంటారు. సో అలాగా ఇప్పుడు రీక్రియేట్ చేద్దాము. లాస్ట్ టైం ఎవరు బాగా చేశారు, ఇప్పుడు ఎవరు బెటర్ అయ్యారు అనేటిది అనమాట డిస్కషన్. సో మీరు చేయండి అంటే కనుక ఫస్ట్ చిన్న బాబుని అయితే పంపించారు. వీడైతే మా చెల్లెలు బాబు అనమాట, కొడుకు. సో డాన్స్ చేయడం బాగా చేస్తాడు, కాకపోతే ఇంతమంది ఉండేసరికి భయపడుతూ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. సో అది ఇంకా చూసుకుంటూ కొంచెం తర్వాత వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే వాళ్ళ బాబాయిలు వాళ్ళ డాడీ అయితే స్టార్ట్ చేస్తే వాళ్ళని చూసి హనీ కూడా జాయిన్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తూ చూడండి, ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం పెద్దవాళ్ళు ఫస్ట్ ఓపెన్ అప్ అయిపోయి బాగా ఫ్రీగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు ఆ షైనెస్ అనేటివి వదిలేసి పార్టిసిపేట్ చేస్తారనమాట. ఫ్రీనెస్ అండ్ ఓపెన్ అప్ అయ్యేది మనమే క్రియేట్ చేయాలి పెద్దవాళ్ళగా. వీళ్ళేమి పెద్ద గొప్ప డాన్సర్లేం కాదు, కాకపోతే ఎంత ఫన్గా ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేసి అంటే ఒక బాండింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ తర్వాత చూసుకోవడానికి చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే ఇంకా మూవీ సాంగ్స్ అవి ఇవి పెట్టుకొని డాన్స్ అయితే చేశారు, చాలా హ్యాపీగా అనమాట. ఇంకా ఏంటంటే రెగ్యులర్గా అయితే ఇలాంటివి జరగవు కదా, మనకి ఒక బర్త్డే పార్టీ కింద అనమాట. ఇంకా పిల్లలకి ఒక డిఫరెంట్ డేగా గడిచింది అనే దానికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇవన్నీ మూవీ సాంగ్స్ కాబట్టి సాంగ్ అనేది ప్లే చేయలేకపోతున్నాం అనమాట. సో చూడండి, వీళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా బాగా యాక్టివ్గా ఆడుకుంటూ చాలా 45 minutes వరకు అయితే డ్యాన్స్ చేశారండి. వీళ్ళు బాగా టైర్డ్ అయిపోయే వరకు డ్యాన్స్లు చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. సో కొంతమంది ఏమో షూట్లో పడిపోయారు, కొంతమంది డ్యాన్సెస్ చేసుకుంటూ. ఇలాగా మూవీ సాంగ్స్ అనేటివి ప్లే చేయకుండా నార్మల్గా పెట్టేస్తే అంత బాగా అనిపించవు కాబట్టి అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో 95% పిల్లలు అయితే కనుక వాళ్ళ బర్త్డేని ఒక స్పెషల్ అండ్ మోస్ట్ అవైటెడ్ డే కింద ఉంటుంది వాళ్ళకి. నేను నోటీస్ చేసింది అయితే వాళ్ళు మన లైఫ్లోకి తెచ్చిన ఒక బిగ్గెస్ట్ చేంజ్ అనేది ఆ హ్యాపీనెస్ని మనం ఈ రూపంలో కూడా చూపించవచ్చు అనిపిస్తూ ఉంటుంది.
ఇంకా నేను తెచ్చిన గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసాను అనమాట. మీరు లాస్ట్ వీడియోలో చూసారా? చూడకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నేను ఏ చైన్ తీసుకున్నాను అనేటిది క్లారిటీగా విత్ వెయిట్ మెన్షన్ చేశాను. సో హనీకి అయితే చాలా బాగా నచ్చిందనమాట గిఫ్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్, తను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. సో గిఫ్ట్ అనేది చూపించేస్తున్నాము. సో చూసేయండి మీరు కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే డ్రాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.